దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియ రక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనంలో, ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనకి ఎవరికి కూడా దూరంగా ఉండేటువంటి వాడు కానే కాదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అనుకుంటూ ఉంటాము గొప్పగా వాక్య దూరంగా ఉండేవాడు కాదు, కానీ మనకి సమీపంగా ఉండేటువంటి వాడు. మనం అనుకుంటాం దేవునికి దూరంగా ఉన్నామని అనుకుంటూ ఉంటాం. మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనకు దూరంగా ఉండటానికి ఇష్టపడాల, అంతే కదా. తన మహిమనంతటిని విడిచిపెట్టి తండ్రి తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించినప్పుడు, ఆయన సృష్టిని చేసినప్పుడు, మరి మనల్ని సృష్టించాడు కదా, తన రూపంలో తన పోలికలో సృజించాడు కదా. ఆయన సృజించినటువంటి దేవుడు మనకి దూరంగా ఉండాలని ఆయన ఇష్టపడటల్లా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలకి అవతల వైపు ఉన్నాడని, మరి ప్రార్థన వినపడని ఎత్తులో ఉన్నాడని మనం తలంచుతూ ఉంటాం. అందువల్లనే మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. మరికొందరు ఏమనుకుంటారంటే, పెద్ద పెద్ద సేవకులకే ప్రభు తోడుగా ఉంటాడు, పెద్ద సువార్థికులే ప్రార్థన ఆలకిస్తాడు, మా ప్రార్థన కప్పు దాటని ప్రార్థన అని కొంతమంది ఆలోచన చేస్తారు. అయితే మనం ఆయన ఎడల విశ్వాసం కలిగినటువంటి వారమై ఆయనను అంగీకరించినప్పుడు, ఆయన ప్రేమగల తండ్రిగా మనను సమీపిస్తూ ఉన్నాడు. అవును, ఈ యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 12వ వచనంలో మరి రాయబడి ఉంది. అయితే మనం ఆయన ఎడల విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే, మనం ఆయన్ని అంగీకరించినట్లయితే, ఆయన మనల్ని ప్రేమించేటువంటి తండ్రిగా మనల్ని సమీపిస్తున్నాడు. తండ్రి బిడ్డ యొక్క అనుబంధం బట్టి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. తండ్రికి, ఈ లోకంలో తండ్రికి బిడ్డలకి ఎంతో అనుబంధం ఉంటుంది, కానీ మనల్ని ప్రేమించినటువంటి ఆ దేవునికి మనతో ఇంకెంతో అనుబంధం, మనతో ఇంకెంతో స్నేహం ఉంటుంది నా ప్రియమైన వాళ్ళరా. అందుకే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడవను, నిన్ను ఎడపాయను అని వాగ్దానం చేశాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో. మరి చూడండి, ప్రభు మన సమీపంగా నివసించబడుతున్నాడు, కానీ మరి మోషేతో ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య నేను నివసింపగోరుచున్నాను, నాకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టమని అడుగుతాడు మోషేని. నేను ఇశ్రాయేల్ ప్రజల మధ్య నివసించాలనుకుంటున్నాను కనుక నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సొలొమోను దేవాలయాన్ని కట్టి ప్రతిష్ఠించినప్పుడు మహిమ కలిగినటువంటి ప్రసన్నతతో ఆయన దిగి వచ్చాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టి ప్రతిష్ఠించినప్పుడు మహిమ కలిగినటువంటి ప్రసన్నతతో ఆయన దిగి వచ్చాడు. ఇదిగో మనుషుల మధ్య దేవాది దేవుడు నివాసం చేస్తున్నాడు అని చెప్పబడిన ప్రకారం ఆయన ఇమ్మానుయేలు అయ్యాడు. కనుక మన వలె రక్త మాంసములు కలవాడు కూడా అయ్యాడు. అయితే యేసును అంగీకరించిన తర్వాత ఆత్మాభిషేకం పొందినప్పుడు ప్రభు మనలో కూడా ఉండటం మనం గ్రహిస్తాం. ఆఫీసులో పనిచేసేటప్పుడు మనతోనే ఉంటాడు, ఆ భావన కలిగి ఉంటాం. మనం ప్రయాణం చేసేటప్పుడు మనతో ఉన్నాడనే భావన మనం కలిగి ఉంటాం. అవును, పాపమును జయించాం ఆయన మనతో కలిగి ఉండబట్టే
మనం పాపాన్ని జయిస్తూ వస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా ఒక చెట్టు కింద మోకరించి ప్రార్థించే కొన్నిసార్లు ఆయన నా కోసం నా సమీపంగా వేచి ఉన్నాడు అనేటువంటి భావన మనం ఎల్లప్పుడూ కూడా మనకు వీలు కాని పరిస్థితుల్లో కూడా ఎక్కడుంటే అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడనేటువంటి భావన మనకు కలుగుతుంది. చూడండి నా ప్రియమైన వలన మారు మనస్సు పొందుతున్న ఏ పాపకి కూడా ప్రభు దూరంగా ఉండేవాడు కాదు. పాపంలో చిక్కుని అల్లాడక దేవుని సమీపించుటకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని యాకోబు పత్రిక 4:8 రాయబడింది. ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? ఎలాగో మనం ఎలాగో దేవునికి సమీపంగా ఉన్నామో ఆయన రక్తం వలన సమీపస్తులం. ఆయన సిలువలో చిందించినటువంటి రక్తం వలన మనం ఆయనకి సమీపిస్తున్నాం. మునుపు దూరస్థలమే కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులమై ఉన్నాం. క్రీస్తు రక్తం మనకు లభించినటువంటి గొప్ప ధన్యత. ఆ రక్తం వలన అదే మరి నీ రక్తాన్ని చేతపట్టుకుని, యేసు రక్తాన్ని చేతపట్టుకుని కృపాసనం వద్దకు సమీపిస్తున్నాం. ఆ రక్తం వలన మనకు నా ప్రియమైనటువంటి వలన ఆయనకి మనం సమీపస్తులుగా ఉంటాం. క్రీస్తు రక్తం వలన కృపాసనానికి సమీపించి మనం ఆ క్రీస్తు రక్తాన్ని చేతపట్టుకుని కృపాసనం వద్దకు సమీపించి అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అది అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడల్లా నేను నీకు సమీపంగా ఉంటాను అంటున్నాడు కదా. మునుపు దూరస్థలమైనటువంటి మనం, మన పాపములు అతిక్రమణం మనకి దేవునికి మధ్య అడ్డుగూడంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఆయన రక్తం ద్వారా ఆయనకి సమీపస్తులమయ్యాం. ఆయన రక్తం ద్వారా ఆయన దగ్గరలోకి వచ్చాం. అయితే నా ప్రియమైన వలన నిరీక్షణ లేనటువంటి వరంగా మనం ఉండకూడదు. ఆయన రక్తం ద్వారా మనం సమీపించామని, యేసు ప్రభు దగ్గరికి వచ్చామని, ఆ యేసు రక్తాన్ని పట్టుకుని కృపాసనం దగ్గరకు వచ్చి మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామని ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలిగి ఉండాలి. హేబేలు దేవుని సమీపించుకోరినప్పుడు గొర్రెపిల్లని బలిపీఠం మీద బలిగా అర్పించాడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే ప్రాయశ్చిత్త బలిగా మారాడు. ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని బాప్తిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. అయితే యేసు ప్రభు తానే మన అతిక్రమం నిమిత్తం గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నల్లగొట్టబడ్డాడు. మనల్ని దేవునితో సమాధానపరచుటకును, దేవుని యొద్దకు చేర్చుటకును యేసు ప్రభు తానే ఆఖరి రక్త బొట్టు వరకు కూడా సిలువలో కార్చాడు. ఆయన రక్తం మన పాపములను కడిగింది, అతిక్రమలను క్షమించింది, మన శాపాలను విరగొట్టింది. అన్నిటికంటే ఎక్కువగా ఆయన రక్తం వల్ల మనం దేవునికి సమీపస్తులమై ఉన్నాం. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు మనం దేవుని ప్రజలమయ్యాము. ఒకప్పుడు కనికరింపబడాల, ఇప్పుడు మనం దేవుని కనికరాన్ని పొందుకుంటున్నాం. నా ప్రియమైన వాళ్ళన యేసు రక్తం ద్వారా మనం ఆయనకి సమీపంగా ఉంటాం. ఒకటి, అలాగే ఆరాధించేటప్పుడు సమీపంగా ఉంటాం. మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, ఆరాధించినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు అది ఏ దేవుడు కూడా సమీపంగా ఉన్నాడా? ద్వితీయోపదేశకాండం 4:7 రాయబడి ఉంది. మనం ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన మొరను ఆలకించి ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు. అయితే మరి ఏ గొప్ప జనమునకు ఇలాంటి దేవుడు లేడు. ఏ గొప్ప జనమునకు సమీపంగా ఉండేటువంటి దేవుడు లేడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆరాధించేటప్పుడు దేవుడు మనకు సమీపంగా వస్తాడు. ఆయన స్తుతుల మధ్య నివాసం చేసేవాడు. 2 లేక 3 ఆయన పేరిట కూడినప్పుడు వారి మధ్యలోకి నివాసం చేస్తాడు. ఆరాధన వేళలన్నింటిలో కూడా ఆయన ప్రసన్నతను ఎంతగానో గ్రహిస్తున్నాం. ఆరాధించేటప్పుడు మనం నిజంగా మనస్సుతో ఆత్మతో ఆరాధిస్తే దేవుని సన్నిధిని పొందుకుంటాం.
దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. ఏదోలే అని యాదాలోపంగా మనం ఆ వర్షిప్ జరిగేటప్పుడు యాదాలోపంగా ఉంటే మనకి దేవుడు సమీపంగా ఉన్నట్లుగా మనం గ్రహించుకోలేము. అట్లా కాకుండా మనం ఆయనకి సమీపంగా వస్తున్నాడు, ఆయన మరి మనతో ఉంటున్నాడు అనేటువంటి స్పర్శతో మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన మన మధ్యకు వస్తాడు. ఆయన మన స్తుతుల మధ్య నివాసం చేస్తాడు. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారు, వారి మధ్య నేను నివాసం చేస్తాను అంటున్నాడు. ఆరాధన వేళలన్నింటిలో కూడా ఆయన ప్రసన్నతను ఎంతగానో మనం గ్రహించాలి. అయితే నా ప్రియమైనటువంటి వల్ల దేవుడు ఎందుకు పరలోకమందు నివాసం చేస్తున్నాడు? మనం కేవలము అక్కడ ఆరాధన జరుగుతున్న బట్టి దూతలు మానక స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. దూతలు మానక స్తుతులు చేస్తారు. శాశ్వతమైనటువంటి ఆరాధన ఉన్నది కనుక ఆ ఆరాధన జరుగు స్థలాలందు దేవుడు ఉంటాడు. మన గృహాల్లో కూడా ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత నిండుగా ఉండగొరుచున్నారా? ఆయన స్తుతించాలి. పౌలు శిలలు చెరసాలలో దేవుని నిమిత్తం చెరసాలలో వేసినప్పుడు వారు ఎవరిని స్తుతించారు? దేవుని స్తుతించారు. అప్పుడు ప్రభు దిగొచ్చాడు. చెరసాల పునాదులు అదిరిపోయాయి. గొప్ప విడుదలను దేవుడు ఆజ్ఞాపించాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. యెహోవా మీకు దొరక కాలం ఉందే ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోనండి అంటుంది దేవుని లేఖనం. ఎక్కువ సమయం దేవుణ్ణి ఆరాధించాలి, విస్తారంగా దేవుని స్తుతించాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎలా స్తుతించాలి? ఆయన నామమెత్తి స్తుతించాలి. వాటిని ఒకటి తర్వాత ఒకటి మనం చెప్పి స్తుతించాలి. అవును, కనుక మనం తీర్మానం చేసుకోవాలి. దావీదు మహారాజు తీర్మానం చేసుకున్నట్లుగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని 34 కీర్తన 1వ వచనంలో రాయబడినట్లుగా మనం స్తుతించాలి. ఎరుకో గొడవలో 7 దినాలు మరి వాళ్ళు స్తుతించినప్పుడు ఏమైంది? కూలిపోయాయి. చూడండి, ఎటువంటి మంత్రాలైనా, ఎటువంటి తంత్రాలైనా, ఏ మనుషుల యొక్క ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలైనా మన మీద విరోధంగా క్రియ చేయజాలవు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? ఇప్పుడు మనం చూసామా, యేసు రక్తం ద్వారా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆరాధించినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. విరిగిన హృదయం కలవారికి ఆయన సమీపంగా ఉంటాడు. విరిగిన హృదయం కలవారికి ఎక్కువ ఆసనుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షిస్తాడు. విరిగినటువంటి హృదయం నుండి వచ్చేటువంటి ప్రార్థన హృదయాంతరంగం నుండి వస్తుంది. నలిగిన హృదయం ప్రభుని బలంగా పెట్టుకుంటుంది, బలంగా పట్టుకుంటుంది, బలంగా హృదయంలో పెట్టుకుంటుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మామూలుగా 4 గంటలు ప్రార్థించడం కన్నా విరిగి నలిగిన హృదయంతో అర్ధగంట చేయటం, ఆ ప్రార్థనే బలమైనటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. విరిగిన హృదయం నుండి వచ్చి విజ్ఞాపనని ప్రభుత్వ స్ఫూర్చేటువంటి వాడు కాదు కనుక నలిగిన హృదయంతో ప్రార్థించి మొన్న అంటే అన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను ఆశీర్వదించాడు. సమయాలతో పాటు మరి ఇంకా 5 బిడ్డలను దయచేశాడు నా ప్రియమైన వాళ్ళరా. అలాగే దావీదు విరిగిన హృదయంతో ఆయన సన్నిధానానికి వచ్చాడు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు. మన మనస్సాక్షి బాధించుతుందా? హృదయంలో వేదన ఉందా? విరిగిన హృదయంతో దేవుని సన్నిధానానికి వస్తే ఆ విరిగిన హృదయానికి ఆయన సమీపంగా ఉంటాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, కనుక మన పాపాలు రక్తం వల్ల ఎరువైనప్పటికీ హిమం వల్లే తెల్లబడిన కెంపు వల్లే మరి ఎర్రవైనను అవి గొర్రెపుచ్చు వల్లే తెల్లగా అవుతాయి. అది ఎంత పెద్దదైనను దాన్ని ఆయన సముద్రాగాధంలో పడవేస్తాడు. కనుక నా ప్రియమైన వాళ్ళ మనలను మనం తగ్గించుకుని ఆయన సన్నిధిలో మనం పూర్ణంగా ఆయనకి సమర్పించుకుని
విరిగిన హృదయంతో దేవుని సన్నిధానం మనం ఆయన వద్ద సాగిలపడాలి. మొదటిగా యేసు రక్తం ద్వారా సమీపంగా ఉంటాడు. రెండోదిగా చూసినప్పుడు మరి ఎలా మనం ఆరాధన చేసేటప్పుడు మనకు సమీపంగా ఉంటాడు. మూడోదిగా చూసినప్పుడు విరిగిన హృదయం కలవారికి సమీపంగా ఉంటాడు. మనం ఎలా ఉన్నాము ఒక్కసారి పరిశీలించుకుంటే, మరి ఇప్పుడు చూడండి, మరి కాలంలో దాటి ప్రభు రాకడ సమీపిస్తాము, రాకడ సమీపిస్తాము. మరి ఈ రాకడ సూచనలు నెరవేరుతున్నాయి, ప్రవచనాలు కూడా నెరవేరుతున్నాయి. ప్రభువుకు మనం మిక్కిలి సమీపిస్తున్నాం. ప్రభు రాక సమీపిస్తా ఉన్నదని యాకోబు పత్రికలో రాయబడింది. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు ఆయన సమీపం ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోవాలని మత్తయి సువార్త 24:32-33 వచనాల్లో ఉంది. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు ఈ రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. అది మరి అంటే చూడండి, ఇంతవరకు తండ్రి కుడి పార్శ్వాన విజ్ఞాపన చేయుచున్న మన ప్రభు ఇప్పుడు మన మధ్యకు వచ్చి మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్తా ఉన్నాడు. అంటే వినువాడును రమ్ము అని చెప్పాడు. ఆయన రాకడికి మనం సిద్ధంగా ఉన్నామా? వచ్చుచున్నవాడికి ఆలస్యం చేయకు వస్తాడు. ఆయనను కలుసుకుని ఆయన కలుసుకునేటువంటి దినాలు సమీపమైనాయి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. మనం త్వరపడాలి. ప్రభు అయిన యేసు రమ్ము అనాలి అని చెప్పాలి. కనుక మొదటిగా చూస్తే యేసు రక్తం వలన సమీపంగా ఉన్నాం. రెండవదిగా చూస్తే ఆరాధనలో ఆరాధించేటప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి సమీపంగా ఉంటాడు. ఆ తర్వాత చూసినట్లయితే రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆయన సమీపించడానికి మనం సిద్ధపడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నుంచి ఆశ్రయదుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరు మాకు సమీపంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అంటే యేసు రక్తం వల్ల మీరు మాకు సమీపంగా ఉంటారు. అలాగే ఆరాధన చేసేటప్పుడు మాకు సమీపంగా వస్తారు. అలాగే విరిగి నలిగిన హృదయంతో మేము ప్రార్థించినప్పుడు మాకు సమీపంగా వస్తారు. నీ రాకడ సమయం సమీపించింది ప్రభువా. నిన్ను మేము కలుసుకునే సమయం సమీపించింది కనుక నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు కనుక మరి నాయన నా తండ్రి రాకడికి సూచనలు ఆ ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయి కనుక మమ్మల్ని మేము సిద్ధపరచుకుని నీ రాకడికి సమీపంగా ఉండేలాగిన మమ్మల్ని సహాయం చేయండి. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అరగంట అయినా చాలు ప్రభువా. గంటలు గంటలు హృదయాన్ని కఠినం చేసుకుని ప్రార్థించిన ప్రార్థన కంటే అరగంటే చాలు నాయన. అరగంట కన్నీటితో ప్రార్థన చేసే వరంగా చేయండి. ఆరాధించేటప్పుడు మా మనసుని ఎటో పెట్టక నీ యందు లగ్నం చేస్తే నువ్వు మాకు సమీపంగా ఉంటావు. ఆరాధించేటప్పుడు నువ్వేమై ఉన్నావో మేము తలంచుకుంటూ మా కొరకు ఏమేమి చేశావో అని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ మహిమను మేము పొందుకుంటూ నీ యొక్క కృప ద్వారా మేము పొందుకున్నవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మా పట్ల మీరు చేసిన మేలులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధించినప్పుడు మేము మాకు సమీపంగా ఉంటావు. అలాగే యేసు రక్తంలో కడగబడిన మేము మాకు మీరు సమీపంగా వస్తారు. ఎలా అంటే యేసు రక్తాన్ని చేతబట్టుకుని నీ కృపాసనం వద్దకు మరి సమీపిస్తూ అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడల్లా మాకు సమీపంగా ఉంటావు ప్రభువా. కనుక ఆ యేసు రక్తాన్ని చేతబట్టుకుని మీరు మా ప్రక్కన ఉన్నారని, మాతో ఉన్నారని ఆ స్పర్శను ఆ స్పృహను కలిగి నీ రక్తంలో మేము కడగబడ్డామని, మాకు ఎటువంటి ఆటంకాల అభ్యంతరాలు ఉండవని మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు. వారి అవసరతలన్నీ నామమైశ్వర్యంలో తీర్చండి. నీ కృపా మహదర్శనంలో నుంచి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.